విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో చివరి రోజులు పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను పలకరించారు. రోడ్ షోలు, మీటింగ్లను పెట్టి వైకాపాకు ఓటు వేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కూటమి మాయమాటలు నమ్మితే రాష్ట్రం మళ్లీ వెనుక వేయడంతో పాటు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోతాయి, ఇంటింటికి వచ్చి డబ్బులిచ్చేవారు కూటమి వస్తే రారు అని బొత్స ఝాన్సీ అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పెత్తందారులు గెలవాలంటే పేదవారంతా ఏం కావాలి? ఎందుకంటే ఇది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటూ పేద సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ యుద్ధంలో పేదలు గెలవాలంటే, వారి జీవితాలు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగన్ కావాలి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాల్లో ఆగి చూసినా, ఏ సామాజిక వర్గాన్ని పలకరించినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది. ఇక ప్రజలు మనసు మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అడిగిన దమ్మున్న నాయకుడు మన జగనన్న. ఈ ఎన్నికల్లో తోడేలు ఏకమైన, సింహం సింగిల్ గానే వస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే ముందు మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలన మంచి జరిగిందో ఆలోచన చేయండి. ఎందుకంటే పేదల బతుకుల్లో మార్పు కోసం జగనన్న ఆరాటం. మీ భవిష్యత్తు, మీ పిల్లలు భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు మీరంతా జగనన్నకు తోడుగా ఉండాలని అన్నారు. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపు తట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాస్ పట్టుకొని సైకిల్ పై వస్తుంది, పేదల రక్తం తాగేస్తోంది. జగనన్నకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని గుర్తుపెట్టుకోండి. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అంటూ పేదల కళల్ని అర్థం చేసుకొని మన జగనన్న దాదాపు 40 స్కీములు పెట్టాడు. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని, వారికి మంచి స్కూల్స్లో చేర్పించాలనే పేదింటి అమ్మల కళతో పాటు అక్క చెల్లెమ్మల కళలు, అవ్వతాతల కళను సాకారం చేశారు మన జగనన్న. ఇక ప్రతి ఒక్కరికి చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారం అనే విశ్వసనీయులకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మోసగాళ్లను చిత్తుగా ఓడించాలని అన్నారు. శనివారం ఉదయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మద్దతు కోరుతూ ప్లాంట్ బీసీ గేట్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో గాజువాక అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లానెట్ ను అమ్మివేసుకున్నట్లే అని రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మంత్రి మోడీ విశాఖ ప్రజలు స్టేట్మెంట్ ను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక ప్రధాని గారు స్టీల్ ప్లానెట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించినట్లు, పోటీ నుంచి తప్పుకున్నట్లు అని బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టీల్ ప్లానెట్ ను విషయాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లానెట్ ను కాపాడుకుందామని ఎన్నో గ్రామాలు ఖాళీ చేసి మరీ ఏర్పాటు చేసిన ప్లానెట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎవరు క్షమించనన్నారు. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినేనని స్వయంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడంతో పాటు అసెంబ్లీ సైతం తీర్మానం చేసి శుద్ధి చాటుకున్నారన్నారు. గతంలో తాను బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు స్టీల్ ప్లానెట్ ను అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తి మినీ నవరత్నాల స్థాయి నుంచి దీనిని నవరత్నాల్లో ఒకటిగా నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించానని, అలాగే గన్నుల కేటాయింపుపై కూడా అనేక సందర్భాల్లో పలు వేదికల్లో ప్రస్తావించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఆనాడు ప్లాంట్ అంశంపై మాట్లాడామని, ఇప్పుడు విశాఖ పార్లమెంట్ ప్రతినిధిగా అవకాశం ఇస్తే మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తానని బొత్స ఝాన్సీ పేర్కొన్నారు.